కాశ్మీర్ ఉగ్రవాద ఘటనలో మృతి చెందిన నెల్లూరు వాసి మధుసూదన్ కుటుంబ సభ్యులను ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీదె రవిచంద్ర పరామర్శించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. మధుసూదన్ కుటుంబానికి అండగా ఉంటామని నేతలు స్పష్టం చేశారు. ఆ టైంలో ఫోను సీఎం గారు కృష్ణారెడ్డి గారు చెప్పేట్టు లోపల ఖాళీ ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం గారు డిస్టర్బ్ చేశారు. వాళ్ళ తల్లిదండ్రుల్ని, భార్య పిల్లకాయల్ని అందరిని కూడా డీటెయిల్డ్గా మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏంది, ముందు రోజుల్లో ఎట్లా ముందుకు పోవాలా అనేది వాళ్ళ బాధలు. వాటిల్లో మనము ఒక పార్లమెంట్ మెంబర్గా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎమ్మెల్సీగా అందరం పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇంతమంది పోయి అక్కడ ఈరోజు వాళ్ళు ఏమేమి చెప్పారో ఇని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం చేయగలిగింది ఏం చేయగలుగుతాం. ఆమె మధుసూదన్ రావు భార్య ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, 2 జీతాలు పోయి 1 జీతానికి వచ్చాము, మా పరిస్థితి ఏంది. ఆమె అడిగింది ప్రశ్నలు కరెక్ట్. ఖచ్చితంగా దీని మీద సెంట్రల్ గవర్నమెంట్లో మన ముఖ్యమంత్రుల ద్వారా అయినా ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఏం సహాయం చేయగలుగుతాము ఈ ఫ్యామిలీకి, చదువుకు కానీ అన్ని విధాల సెంట్రల్ గవర్నమెంట్లో మనం ఏదైనా ఉద్యోగం ఇప్పించగలిగితే వాళ్ళ కోరిక మేరకు వీళ్ళకి మనము భవిష్యత్తు మనం చూపించిన వాళ్ళు అవుతాం.